కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసేలాగా ప్రవర్తించాడు. అయినా సరే మళ్ళీ 2018లో మళ్ళీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపిస్తే ఆ రోజున బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఆత్మాభిమానాన్ని మరి వాళ్ళ గాలి కొదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. చేరడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కష్టంతో రూపాయి పోగు చేసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుంటే దాన్ని కూడా కబ్జా చేసి రంగులు మార్చినటువంటి యదవ రేగా కాంతారావు ఈ రోజున ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో గత నెల 26వ తారీఖున పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మరి ఏదుంపుల కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన సందర్భంలో నాకు అన్యాయం జరిగింది, నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు, 4 సంవత్సరాలు సహజీవనం చేసినాడు, నన్ను వాడుకున్నాడని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ అయింది. అది వారికి సంబంధించిన అంశం కోర్టు దాకా వెళ్ళింది. కాంప్రమైజ్ చేసుకొని కోర్టులో కొట్టేసుకున్నారు. ఆ కేసుకు సంబంధించి ఇలా పిలపాగా వచ్చిన సందర్భంలో మరి ఏదో గొప్ప విజయం సాధించినట్టుగా నిన్న ర్యాలీ చేస్తూ రంగులు పూసుకుంటూ టపాసులు కాల్చుకుంటూ మరి బ్యాండ్ మేళాలతో ఊరేగింపు చేసినారు. ఏదో ఘనకార్యం సాధించినట్టుగా పినపాక నియోజకవర్గ ప్రజలందరూ కూడా చిగ్గుపడుతూ ఉన్నారు, నవ్వుకుంటా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో తరిమి కొట్టారు, గొయ్యి తీసి బొందబెట్టినారు రేగా కాంతారావుని. ఇవాళ అటువంటి రేగా కాంతారావుకు పినపాక నియోజకవర్గంలో మళ్ళీ ఛాన్స్ లేదు. మొన్న ఎన్నికల్లోనే రేవంత్ రెడ్డి గారి సునామీలో కొట్టుకుపోయినోడు, అడ్రస్ గల్లంతైంది, ప్రజలు బొందబెట్టారు. మళ్ళీ వాళ్ళ కారుకూతలు కూస్తూ ఉన్నాడు. భవిష్యత్తులో మీ ద్వారా నేను భవిష్యత్తులో రేగా కాంతారావు కాదు కామా కాంతారావు, రేగా కామా కాంతారావు పేరు పెట్టాలి. ఇవాళ పినపాక నియోజకవర్గంలో మొలక ఎత్తనీయం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి చిల్లరగాళ్లకు పినపాక నియోజకవర్గంలో స్థానం లేదు. మరి ఇవాళ ఆస్తుల గురించి మాట్లాడుతున్నాడు. మరి ఇవాళ ఈ యదవ ఆస్తులు ఎవరికి కావాలి, ఎవరు అడిగారు, ఏదో పంచుతారని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇరిటేషన్లకు పోయి మతి సీమితం కోల్పోయి మరి ఈ రకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం. మరి ఇవాళ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూదందాలు చేసినాడు, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, మరి భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, గంజాయి చేసే వాళ్లకు ఎంకరేజ్మెంటు, గంజాయి చేసుకునే వాళ్లకు పార్టీలో స్థానం కల్పించాడు. అటువంటి దిక్కుమాలిన యదవ ఈ రేగా కామా కాంతారావు అని చెప్పేసి ఈ సందర్భం మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా, వేదిక మీద నుంచి మా ముఖ్యమంత్రి గారి పైన, మా ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రుల పైన ఇంకోసారి నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉరికిచ్చి గెదిమిచ్చి కొడతారు. మొన్న ఎన్నికల్లోనే నీ బట్టలు ఊడదీశారు, బట్టలు ఊడదీసి బొందబెట్టారు, ప్రజలు కూడా చీకొట్టారు. అయినా ఇంకా సిగ్గురాల. ఏ ముఖం పెట్టుకొని వచ్చాడు? మన ర్యాలీలు చేస్తున్నాడు, టపాసులు కాల్చుకుంటా ఉన్నాడు. ఒక అమ్మాయిని 4 సంవత్సరాలు రిపోర్ట్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ అయింది. 4 సంవత్సరాలు నన్ను వాడుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు అని చెప్పేసి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. వారు చూసుకోవాలి. అది రాజకీయాలకే సంబంధం. ఏదో రాజకీయ కుట్ర చేస్తున్నారంట, వీడేదో పెద్ద పోటుగాడు, ఎక్కడి నుంచి దిగి వచ్చాడు, వీడు మొన్న ఎన్నికలు సిత్తుగా ఓడిపోయినాడు.
ఇటువంటి దిక్కుమాలినోడు, చేతగాని ఎదవ, పనికిమాలిన మాట్లాడి ఈ రేఖ కాంతారావు గట్టిగా చెప్తా ఉన్నా నేను, నీ స్థాయి, నీ బతుకు, నీ జీవితం అంతా పినపాక నియోజకవర్గ ప్రజలకు తెలుసు. నువ్వు ఎన్ని కారుకోతలు కూర్చినా, ఎంత మురిగినా నీ అడ్రస్ గల్లంతైంది. మొన్న ఎన్నికల్లోనే మా ముఖ్యమంత్రి గారి సునామీలో నువ్వు కొట్టుకుపోయినారా బాబు. అడ్డుగోలు మాట్లాడకు. ఇవాళ ప్రజాప్రతినిధి అనేటోడు ఇవాళ ఆదర్శంగా ఉండాలి యువతకి, ప్రజలకి. ఈయన చేసినట్టు ఫామ్ హౌస్లో అడ్డంగా దొరికిపోయిన 100 కోట్లకు అమ్ముడిపోతూ, మొన్న నీ మీద ఒక అమ్మాయిని పరివాళ్ళ ఆగం చేస్తే మొన్న కేసు పెట్టింది. ఇంకా అనేక అక్రమాలు, దుర్మార్గాలు నీ పైన ఉన్నాయి. నేను వట్టిగానే వదిలిపెట్టాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన, మా ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రుల పైన, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇక నుంచి ఊరుకునేది లేదు. ఓపిక పెట్టినాం. అడ్డుగోలి మాట్లాడితే ఉరికిచ్చి గెది కొడతాం, కాన్స్టిట్యూన్సీలో లేకుండా చేస్తామని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాను. బినామీలకు మారిపేరు ఈ కామాకాంతారావు. బినామీలకు మారిపేరు. ఒరిజినాలిటీగా ఉండాలి. రెడీమేడ్గా వచ్చినాడు. రెడీమేడ్గా వాడు ముఖం తెలియదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది 2009లో. వాడి ముఖం తెలియకపోయినా ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రమతో ఆ రోజున గెలిపించారు. అభ్యర్థి ఎవరో తెలియదు. కాంగ్రెస్ పార్టీని చూశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టాన్ని చూసి ఆ రోజున గెలిపించారు. ఆ రోజున కూడా నాటకాలు ఆడినాడు. రెండోసారి గెలిపిస్తే పార్టీ ఆఫీసుని, కన్నతల్లి లాంటి పార్టీ ఆఫీసుని కూడా కబ్జా చేసినటువంటి దుర్మార్గుడు, నీచుడు, లపోటకోరు ఈ రేఖా కాంతారావు. ఈ వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాడు బినామీలు తప్ప, వాడి బతుకంతా బినామీలు. నీచమైన బతుకు, దుర్మార్గమైన బతుకు, గౌరవం లేదు, ఇలువలు లేవు. అటువంటి కామాకాంతారావు ఇవాళ మా ప్రభుత్వం పైన, మా ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన విమర్శ చేయడం అనేది